కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయి అమ్మానాన్నల్ని చూస్తారని, ఇంకా ఎన్నో ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు చదివించి, పెంచి పెద్దవాళ్ళని చేసి రీసెంట్‌గా జరిగిందొక విషయం. ఒక ఊళ్ళో జరిగిన విషయం ఫ్రెండ్. విదేశాలకు వెళ్తామంటే పంపించి, అప్పులు చేసి, అరే మనమైనా తిరగలేకపోయామే, మన పిల్లలైనా విదేశాలు తిరుగుతారేమో, తిరగాలి వాళ్ళైనా, అయ్యో సరే పంపిద్దామని విదేశాలకు పంపించి వాళ్ళైనా బ్రతుకు తెరుగు బాగా బతుకుతారు, మనలా కాకుండా వాళ్ళు కష్టపడి బతకాలి అని పంపించారు ఫ్రెండ్స్ ఒక ఊళ్ళో. కానీ ఆ కొడుకు ఏం చేశాడంటే, విదేశాలకు వెళ్ళి అమ్మా నాన్నల్ని మర్చిపోయారు ఫ్రెండ్స్. అంత కష్టపడి పెంచి, డబ్బులు పుట్టకపోతే ఎక్కడెక్కడో కష్టపడి పుట్టించుకొచ్చి, అన్ని పికిల్స్ రెడీ చేసి డబ్బులు, బట్టలకు డబ్బులు, షూస్కి డబ్బులు, ప్రతి దానికి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇవాళ కొడుకులు అమ్మా నాన్న ఎవరో అని ఇలా తయారయ్యారు ఫ్రెండ్స్. రీసెంట్గా జరిగింది ఒక ఊళ్ళో ఇది. అందుకే ఎవరి కొడుకులు అప్పటి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక దూరం పెడితే ఇప్పటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండానే దూరం పెడుతున్నారు. ఇది ఆ తల్లి మనసు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి, ఇలా ఎందుకు చేసావు నాన్న, ఇలా ఎందుకు చావురా, చెయ్యొద్దు, ఇలా ఈ తప్పుడు దారి నడవద్దు అని అన్నందుకు ఆ అమ్మా నాన్నల్ని దూరం పెట్టాడంట ఫ్రెండ్స్ ఆ కొడుకు. మేము పత్తి తీయడానికి వెళ్తే ఒక తల్లి విషాద గాథ ఇది ఆ ఊరు వాళ్ళు చెప్పారు, విన్నాను. నా మనసు కష్టపడింది, నాకు అనిపించింది ఇలా ఉన్నాయా జీవితాలు అని, నాకు ఇలా అనిపించింది ఫ్రెండ్స్. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా దారుణం ఫ్రెండ్స్. విదేశాలకు వెళ్ళి ఎలా ఉన్నావు అమ్మ నాన్న బాగున్నారా అని మాట్లాడని కొడుకులు కూడా ఉన్నారు. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ సొసైటీ. ఈ సొసైటీ ఎలా మారుతుందో, ఎప్పుడు మారుతుందో తెలియడం లేదు ఫ్రెండ్స్.